శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చిత్తశుద్ధితో ఉంటే సామాజిక న్యాయం సాధ్యమే. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందేశంలో సీఎం జగన్. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే యువ సంఘర్షణ యాత్ర స్పష్టం చేసిన బీజేపీ నేత సోము వీర్రాజు. జీవో నంబర్ 21ని రద్దు చేయాలి డిమాండ్ చేసిన సిపిఎం నేత దోన్యపూడి కాశీనాథ్. అధికారంలోకి వస్తే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తా హామీ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల భవనంలో 30 అడుగుల గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇవ్వడంతో వేలాది మంది తరలివచ్చి బ్రిటిష్ వారిపై ప్రాణాలకు తెగించి పోరాటం చేశారని గుర్తు చేశారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన కోరారు. నగరంలోని స్వాతంత్ర సమరయోధుల భవనంలో స్వాతంత్ర సమరయోధుల సంఘం సర్వోదయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను పురస్కరించుకుని భవనంపై 30 అడుగుల మహాత్మాగాంధీ విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రచిత్ భార్గవ్, జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుతో పాటు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10 మంది స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను గవర్నర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ నేషన్ గా నిలిచారని కొనియాడారు. స్వతంత్ర సమరయోధులకు మహాత్మా గాంధీ ఒక స్ఫూర్తి అని గుర్తు చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ఢిల్లీ మహానగరంలోని ఇండియా గేట్ వద్ద సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. I am glad to know that 4-storied building of the Krishna District Freedom Fighters Association was constructed with a donation and contributions from philanthropists, former members of parliament and others, and it was inaugurated in 1986 by Sri Jani Jair Singh, the then President of India, and former President of India, Sri Venkat Raman, and many other luminaries visited the premises on several important occasions. I am also happy to learn that the Sarvodaya Trust was established in 1995 for the purpose of maintaining Gandhi Gnana Mandiram and to further develop the premises into a place of educational and tourism attraction. The Sarvodaya Trust has been functioning with the active participation of family members of the freedom fighters and like-minded social activists and philanthropists, and they have also been enlisted as members of the trust. It is heartening to know that public library in the name of well-known freedom fighter Sri Gade Lingaya is also being maintained by Sarvodaya Trust. 75 years ago, India became free from the British rule on the historic day of 15th August 1947. As a culmination of several movements and struggle for freedom like Pike Rebellion led by Bakshi Jalbandhu in 1817, the first war of independence. రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. సామాజికంగా పలు వర్గాలపై అణచివేత కొనసాగుతోందని, అయితే వాటిపై అందరూ సంఘటితంగా పోరాడాలని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక వాహనంలో పరేడ్ ప్రదర్శనను ముఖ్యమంత్రి జగన్ తిలకించారు. వాహనంలో సీఎంతో పాటు సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. పింగళి వెంకయ్య రూపొందించిన జెండా భారతీయుల గుండె అని సీఎం జగన్ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి, భారతీయతకు, నిబద్దతకు మన జెండా ప్రతీకని తెలిపారు. మానవతా విలువకు ఉదాహరణ మన స్వాతంత్ర పోరాటమని ఆయన చెప్పారు. అయితే ఇప్పటికీ సమాజంలో వివక్ష కొనసాగుతుందని, సామాజికంగా పలు వర్గాలపై అణచివేత కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వాటిపై సంఘటితంగా అందరూ పోరాడాలని, ఎవరికి వారు చిత్తశుద్దితో ఉంటే సామాజిక న్యాయం సాధ్యమే అన్నారు. అణచివేతపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అలాగే ఏపీలో 3 ఏళ్ల పాలనతో అందిస్తున్న సంక్షేమ పథకాలు చక్కగా సాగుతున్నాయని, అయినా విపక్షాలు, కొన్ని వర్గాలు ఆరోపణలు చేయటం బాధాకరమన్నారు. పేద వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామని సీఎం తెలిపారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామన్నారు. విద్యారంగంలో సమూల మార్పుల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నామన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, నాడు నేడు లాంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఆరోగ్య రంగంపై ఫోకస్ చేస్తూ ఆరోగ్యశ్రీ పరిధిని పెంచామని గుర్తు చేశారు. మన తెలుగువాడు పింగళి వెంకయ్య గారు తయారు చేసిన ఈ జెండా ఇప్పుడు 141 కోట్ల భారతీయుల గుండె. ఈ సంవత్సరం మన భారత స్వాతంత్ర వజ్రోత్సవాలకు సంపూర్ణం చేసుకుంటా ఉన్న సమయం. మన స్వాతంత్ర పోరాటం మహోన్నతం. ఒక జాతి యావత్తు పోరాడుతున్న అంతటి పోరాటంలో కూడా చెక్కు చెదరని అత్యున్నత మానవతా విలువలకు ఉదాహరణ మన స్వాతంత్ర పోరాటం. ఈ పోరాటంలో మార్గాలు వేరైనా, వాదాలు వేరైనా, అతివాదమైన, మితవాదమైన, విప్లవవాదమైన గమ్యం మాత్రం ఒక్కటే, అది స్వాతంత్రమే. అహింసే ఆయుధంగా, సత్యమే సాధనంగా సాగిన ఆ శాంతియుత పోరాటం ఒక భారతదేశానికి మాత్రమే కాదు, మొత్తంగా ప్రపంచ మానవాళికి మహోన్నత చరిత్రగా, తిరుగులేని స్ఫూర్తిగా కలకాలం కూడా నిలిచే ఉంటుంది. మన స్వాతంత్ర పోరాటం, స్వాతంత్రం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అన్న బాల గంగాధర్ తిలక్ సంకల్పానికి ఏకంగా ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారి మీద యుద్ధం ప్రకటించిన ఆజాద్ హింద్ ఫౌజ్ అధినేత సుభాష్ చంద్రబోస్ సాహసానికి, జలియన్వాలా బాగ్ మారణకాండకు బాధ్యులైన జనరల్ డయర్ను లండన్ నడివీధుల్లో శిక్షించిన ఉధమ్ సింగ్ తెగువకు, దేశం కోసం ఉరికంబమెక్కిన సర్దార్ భగత్ సింగ్ త్యాగానికి ప్రతీక మన స్వాతంత్ర పోరాటం. మా సామాన్యుడు దేహం మీద వేసుకోవడానికి నూలు పోగలు లేకున్నా, మా దేశం మీద మీరు దేవతా వస్త్రాలు కప్పామంటే కుదరదన్న భావాలకు నిలువెత్తు రూపం గాంధీజీ. భారత స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని అమరావతి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. ముందుగా ఎస్పీఎఫ్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తదుపరి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మువ్వెన్నెల జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముందుగా వివిధ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రతి ఒక్కరూ ఆనాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రానికి, దేశానికి వివిధ విధానాల రూపకల్పనలో చిన్న చిన్న ఉద్యోగుల కృషి ఎంతో ఉంటుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి ప్రతి ఒక్క లబ్దిదారునికి అందించడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ సూచించారు. అసమర్థ అవినీతి పాలన కారణంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ఈ అంశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు యువ సంఘర్షణ యాత్ర చేపట్టామని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాకుండా ఎలా పనిచేయాలి అనే దాన్ని కూడా వివరిస్తూ యాత్ర చేపట్టామని పేర్కొన్నారు. బీజేపీ చేపట్టిన యువ సంఘర్షణ యాత్ర తిరుపతి, మచిలీపట్నం, శ్రీకాకుళం, కర్నూలు మీదుగా విజయవాడ చేరింది. అలంకార ధర్నా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను పార్టీ నాయకులు తిలకించారు. అనంతరం పార్టీ నాయకులు సోము వీర్రాజు, యువమోర్చా అధ్యక్షుడు సురేంద్ర మోహన్, సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ దమనకాండను తెలియజేస్తూ 8,000 కిలోమీటర్ల మేర యాత్ర చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఈ యాత్రలో గమనించామన్నారు. ప్రభుత్వ అరాచకాలు, యువతకు జరిగిన అన్యాయాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ యాత్ర ఉపకరించిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇస్తోందని, ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల అనేక మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. పెట్రోలియం కాంప్లెక్స్ వల్ల 4 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల మందికి కూడా ఉద్యోగాలు కల్పించలేకపోయిందన్నారు. 8,000 కిలోమీటర్ల దూరం సుదీర్ఘంగా వర్షంలో కూడా ప్రయాణించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క దమనకాండ మహిళల మీద కానీ, రైతాంగం మీద కానీ, ముఖ్యంగా యువత మీద భారతీయ జనతా యువమోర్చా సంఘర్షణ యాత్ర, యువ సంఘర్షణ యాత్ర పేరుతో ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైన సందర్భంలో ఈ యాత్ర ఈరోజు విజయవాడలో, అమరావతిలో ఈ యాత్రని మనం 4వ యాత్రని ముగింపు చేస్తున్నాం. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ గారు దీనికి నాయకత్వం వహిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అన్ని చోట్ల కూడా ప్రజా వ్యతిరేకతను స్పష్టంగా గమనించడం జరిగింది. యువమోర్చా ప్రభుత్వం యొక్క జాబ్ క్యాలెండర్ వైఖరిలో కానీ, వాళ్లకు ఉద్యోగాలు ఇస్తానన్న అంశంలో ముఖ్యమంత్రి వెనకంజ వేయడం అనే అంశంలో అన్ని రంగాల్లో వైఫల్యానికి సంబంధించినటువంటి యాత్రని ఈరోజు ముగింపు సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు, కేంద్ర మంత్రివర్గ సభ్యులు, మాజీ కేంద్రవర్గ సభ్యులు శ్రీ సుజనా చౌదరి గారు, అదేవిధంగా సుజనా చౌదరి గారు ఈ యాత్ర ముగింపు సందర్భంగా వారు ముఖ్య అతిథులుగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా పింగళ వెంకయ్య గారి జయంతి సందర్భంగా మొదలైన ఈ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రభుత్వం గత 3 సంవత్సరాల్లో ఈ వర్గం, ఆ వర్గం, ఈ వయసు, ఆ వయసు అని లేదు, అన్ని వర్గాల్లో అన్ని విషయాల్లో కూడా వైఫల్యం చెందింది. ఈ వైఫల్యాన్ని యువకులు గట్టిగా గమనించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ యువమోర్చా ముగింపు సభ 21 ఉంటుంది. ఈ లోపల ఈరోజు ఈ 4 జిల్లాల 4 ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. అందులో ఒక ప్రాంతానికి అందరికీ కూడా ఇంకొకసారి వాళ్ళని
యాక్టివేట్ చేసి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా కనుక గమనించుంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా లేదు, ఈ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం లేదు, ఈ వయసు ఆ వయసు అని లేదు, తర్వాత డాక్టర్ లేరు, సబ్ స్టాఫ్ లేదు, ఉద్యోగులు లేదు, అందరికీ కూడా ఏ వర్గానికి కూడా ఒక రూపాయి కూడా పనిచేయకుండా, తర్వాత ఈ స్వతంత్ర భారతదేశం వచ్చినాక ఈ 3 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో ఆటో వర్కర్స్పై పోలీస్ ఆర్డీఏ కేసులు వేధింపులు ఆపాలని సిఐటియు నగర గౌరవ అధ్యక్షులు దోనైపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. వేలాది రూపాయలు జరిమానాలు విధించే జీవో నెంబర్ 21ను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శ్రీశ్రీ భవనంలోని సిఐటియు నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు గౌరవ అధ్యక్షులు దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ, విజయవాడ నగరంలో ఆటో వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 18వ తేదీన ధర్నా చౌక్ నందు మహాధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చామని, ఈ కార్యక్రమాన్ని ఆటో వర్కర్స్ జయప్రదం చేయాలని కోరారు. ఆటో మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటో మోటార్ కార్మికులకి సంక్షేమ బోర్డు అని చెప్పనేటువంటిది ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత నుంచి కూడా ప్రభుత్వాలు తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అది లారీలోనూ లేదు సంక్షేమ బోర్డు. లారీ ఓనర్ దగ్గర నుంచి కట్టించుకునేటువంటి దానికి ప్రయత్నం చేస్తే లారీ ఓనర్ ఎవడో కట్టకపోతే ఆ బోర్డు వెలవలా పోతూ ఉంది. ఆటో రంగంలో కూడా కడతామన్నటువంటి చోట్ల కూడా కట్టించుకునేటువంటి దానికి 3 రూపాయలు 5 రూపాయలు ఆ సంక్షేమ బోర్డులో సంక్షేమ నిధి అని చెప్పనేటువంటి పేరుతో ఏర్పాటు చేసి ప్రమాదాలు సంభవించినటువంటి సందర్భంగా ఆ కుటుంబాలను ఆదుకునేటువంటి దానికి ఇవ్వాల్సినటువంటి రాయితీ ఇచ్చేటువంటి దాంట్లో కూడా ప్రభుత్వాలు ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. అందుకని అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. నగరానికి సంబంధించి ఇంకొక సమస్య పార్కింగ్ ప్లేసుల సమస్య. ఈ పార్కింగ్ ప్లేసుల సమస్య తీవ్రంగా వెన్నాడుతూ ఉంది. ఈరోజు కాదు, గత 10 ఏళ్లుగా దశాబ్ద కాలంగా అడుగుతూ ఉన్నాం పార్కింగ్ ప్లేసులు ఇవ్వండి అని చెప్పనని. పార్కింగ్ ప్లేసులు మాత్రం ఎక్కడా జరిపేటువంటి పరిస్థితి కనపట్ల. అందుకని పార్కింగ్ ప్లేసులు అమలు జరపాలి, ప్రీపెయిడ్ బూతుల్లో రేట్లు సవరించాలి, స్థానికంగా వచ్చేటప్పటికి పోలీసు ఆర్టీఏ వేధింపులు ఆపాలి. ఇంతకుముందు చెప్పినటువంటి పద్ధతుల్లో వేలాది రూపాయలు 100,000 రూపాయలు ఫైన్లు వసూలు చేసేటువంటి దానికి మొట్టా ఆటోల దగ్గర 45 లక్షలు వసూలు చేస్తున్నారు. 20 లక్షల రూపాయలు ప్యాసింజర్ ఆటో దగ్గర వసూలు చేస్తున్నారు నెలల. అంటే ట్రాఫిక్ పోలీసుల జీతాలు మొట్టా ఆటో ప్యాసింజర్ ఆటోల దగ్గర నుండి వసూలు చేసినటువంటి ఫైన్లతోనే జీతాలు వెళ్తూ ఉన్నాయి. అందుకని ఈ రకమైనటువంటి పద్ధతి సరైనది కాదు. కాబట్టే రేపు 18వ తేదీ ఆటో రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పెద్ద ఎత్తున దీని మీద కార్యక్రమం చేయాలని చెప్పనేటువంటి తలపెట్టాం. నగరంలో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో ఆటో రంగానికి చెందినటువంటి నగరంలో ఉన్నటువంటి వందల వేల సంఖ్యలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా ఆటో కార్మిక రంగానికి, ఆటో కార్మికులకి, ఆటో రంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. విజయవాడ నగరంలో మలేరియా, డెంగ్యూ జ్వరాలు విజృంభించి ప్రజారోగ్యం క్షీణిస్తున్న నగర పాలకులు దృష్టి పెట్టకపోవటం దారుణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. పన్నుల వసూలుపై శ్రద్ధ చూపుతున్న పాలకులు ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. వాంబే కాలనీలో పెరుగుతున్న మలేరియా కేసులపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ వాంబే కాలనీలో సిపిఎం బృందం పర్యటించింది. ఈ బృందానికి నేతృత్వం వహించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు జ్వరాలతో బాధపడుతున్న కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వాంబే కాలనీ జీ బ్లాక్లో మలేరియా జ్వరాలతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. వాంబే కాలనీలోనే కాకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్త పన్ను, ఇతర పన్నుల భారాలను మోపడంపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని మండిపడ్డారు. పాలకులు ఇప్పటికైనా మొద్దు నిద్ర నుండి మేల్కోవాలని సూచించారు. నగరపాలక సంస్థ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో మలేరియా, డెంగ్యూ, ఇతర జ్వరాలు విజృంభించిపోతూ ఉన్నాయి. నగరపాలక సంస్థ కానీ ప్రభుత్వం కానీ ఏం పట్టించుకోవట్లేదు. దోమలు చెండాడుగు తింటూ ఉన్నాయి. కాలువలు తీసే నాదులు లేడు. 500 కోట్ల రూపాయల పైగా వ్యయంతో నిర్మించాల్సినటువంటి స్టామ్ వాటర్ డ్రైన్స్ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి.
నిధులుండా కూడా ఉపయోగించుకునే పరిస్థితి లేదు. దీంతో అన్ని రకాల జ్వరాలు, వైరల్ జ్వరాలే కాకుండా మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు కూడా తీవ్రంగా ఉన్నాయి. మేము వ్యాంబే కాలనీలో పర్యటిస్తే 2 వీధుల్లోనే 3 కేసులు కనపడినాయి. మరి విజయవాడలో ఎన్ని కేసులు ఉన్నాయో ప్రభుత్వం చెప్పే లెక్కలకి, ప్రైవేట్ ఆసుపత్రుల లెక్కలకి సంబంధం లేదు. కాబట్టి కనీసం ఇప్పటికైనా కార్పొరేషన్ పని, ప్రభుత్వం పని, చెత్త పన్ను ఎలా వసూలు చేయాలని ఇంటింటికి పంపిస్తున్నారు, బలవంతం చేస్తున్నారు, ఒత్తిడి చేస్తూ ఉన్నారు. కానీ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే పని మాత్రం పూర్తిగా గాలికి వదిలేశారు. కనీసం కార్పొరేషన్లో ప్రజాప్రతినిధులు ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, మేయర్లు వీళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలియదు. ఓపెనింగ్లకే లేకపోతే కార్యక్రమాలకే పరిమితం అవుతున్నారు తప్ప ఇంకోటి లేదు. అందుకని ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుధ్య నిర్వహణ బాధ్యత ప్రభుత్వాన్ని, కార్పొరేషన్ది. మలేరియా స్టాఫ్ 20,000 మంది జనాభాకు ఒకళ్ళు ఉండాలి, కానీ ఖాళీ పోస్టులు భర్తీ చేయట్లే. అలాగే దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తగినంతగా లేవు. ఇది విజయవాడ రాష్ట్రమంతా ఉంది, విజయవాడలో మరింత ఎక్కువగా ఉన్నాయి. మలేరియాలో కూడా పాల్సిఫారం మలేరియా అనేటువంటి పిఎఫ్ మలేరియా కేసులు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి ఈ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం మీద, ఏదో ఒక మలేరియా కేసులు వచ్చిన తర్వాత హడావుడి కాకుండా రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చూడాలి. వర్షాకాలానికి ముందుగానే ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి. అది చేశారా? అది ఎక్కడ అమలు జరుగుతుందో కనపట్లేదు. అందుకే ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్పొరేషను, మలేరియా, ప్రజారోగ్య శాఖలు ఇవి ఇప్పటికైనా స్పందించి ఈ ప్రజలని, వాళ్ళ ఆరోగ్యాలను కాపాడటానికి, ఈ జ్వరాల బారి నుండి కాపాడటానికి అటు ముందస్తు చర్యలు, అటు వైద్యము, అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హత్య చేసిన ఎమ్మెల్సీని, మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీని రక్షించడమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. 90 రోజుల్లోపు ఛార్జిషీటు వేయకుండా పోలీసులు అనంతబాబుకి ఎందుకు సహకరిస్తున్నారని నిలదీశారు. అనంతబాబుకు బెయిల్ వచ్చేందుకు చేస్తున్న కుట్ర వెనుక ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నిర్వాకంపై ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీకి అధికార పార్టీ నాయకులు పాలాభిషేకం చేయటం ఏంటని నిలదీశారు. ఆంబోతుల బట్టలు విప్పి కనబడిన హిందూపురం ఎంపీ వీడియోలో ఉన్నది తాను కాదని నిరూపణ చేసుకోకుండా కులాలను దూషించడం సరైంది కాదన్నారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక 21 రోజులైందని ఆరోపించారు. ముంపు బాధితులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వము హత్య చేసిన ఎమ్మెల్సీని, తర్వాత అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీని కాపాడమే ధ్యేయంగా ఇవాళ పనిచేస్తాం. అనంతబాబు ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. ఒక డ్రైవర్ని, దళిత యువకుడిని కొట్టి చంపి తర్వాత శవాన్ని తీసుకెళ్లి వారి తల్లిదండ్రులకు అప్పచెప్పి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీకి మరి మీరు సిగ్గు లేకుండా ఆయనకి ఈరోజు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. పైగా జిల్లా ఎస్పీ గారు అవుట్ రైట్గా ఆయనకి మద్దతుగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఈరోజు ఛార్జ్షీట్ ఫైల్ చేయడంలే. 90 రోజుల్లోగా ఛార్జ్షీట్ ఫైల్ చేయకపోతే ఆయనకి మళ్ళీ బెయిల్ మూవ్ చేసుకోవడానికి వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. నేను అడుగుతా ఉన్నా, 90 రోజులుగా కావస్తున్నా ఎందుకు మీరు ఛార్జ్షీట్ ఫైల్ చేయడం లేదు? మీరంతా బిజీగా ఉన్నారా? లేకపోతే దానికంటే ప్రాధాన్యత కలిగిన సబ్జెక్ట్ ఏమైనా ఉందా మీకు? అదే పనిగా ఇంటెన్షనల్గా మీరు చేయడంలే, ఛార్జ్షీట్ ఫైల్ చేయడంలే, పరోక్షంగా ఆయనకు సహకరించాలనుకుంటా ఉన్నారు. కాబట్టి అంటే రాష్ట్రంలో చేయడం బాధాకరం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క అంశంపైన కూడా స్పందించాడు. ఒక దళిత యువకుడిని కొట్టి చంపితే దానిపైన ఆయన మాట్లాడు, తర్వాత ఒక ఎంపీ అసభ్యంగా ప్రవర్తిస్తే దానిపైన ఏమి మాట్లాడు, పైగా ఆయనకు స్వాగత సత్కారాలు చేయడానికి ఈరోజు అందరూ కూడా పూనుకుంటారని వార్తలు వస్తూ ఉన్నాయి. దాని బదులు విజయవాడకి పిలిపించుకొని ఆయన చీఫ్ గెస్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది. రేపు ఎట్లా జెండా లాగేటప్పుడు ముఖ్యమంత్రి గారు జెండా ఆవిష్కరణ, చీఫ్ గెస్ట్ ఎంపీ గారు, ఆ రకంగా మీరు చేస్తే అప్పుడు ప్రజలు కూడా మీ గురించి అర్థం చేసుకుంటారు. కాబట్టి అంటే ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవాలి. ఇప్పటికే అయిపోయింది. వారు తప్పు చేశారని చెప్పి నువ్వు ఆ రోజు దండించి దానికి క్లోజ్ చేయకుండా నువ్వు అతనితో అఫెన్స్ స్టేట్మెంట్లు ఇప్పిస్తా ఉన్నావు, ఒక కులాన్ని తిట్టిస్తా ఉన్నావు, మీడియా వాళ్ళని తిట్టిస్తా ఉన్నావు.
ప్రతిపక్ష నాయకులు దిద్దిస్తూ ఉన్నాం. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎమ్మెల్సీ కేసు విషయంలో ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఏపీ సర్కార్ యువత భవితను నాశనం చేసిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు. అక్టోబర్ 5 నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభించారని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటిస్తారని తెలిపారు. మంగళగిరిలో జనసేన ఐటీ వింగ్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో సోషల్ మీడియాది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రభుత్వం సంక్షేమమంటూ అభివృద్ధిని మరిచిందని ధ్వజమెత్తారు. జగన్ సర్కార్ ఏపీకి పెట్టుబడులు రాకుండా చేస్తుందని మండిపడ్డారు. దావోస్ వెళ్లి ఫోటోలకు ఫోజులిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఐటీ రంగం దూసుకెళ్తుంటే ఏపీలో దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన మేనిఫెస్టోలో ఐటీ అభివృద్ధికి ప్రత్యేక స్థానం కల్పిస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ఈ రోజున వెల్ఫేర్ అనుకుంటూ ప్రలోభాలు పెలుకుంటూ పోతున్నారు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యేది, విజయవాడలో ఐటీ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యేది, విశాఖపట్నంలో ఈ పార్టీకి ఐటీ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యేది. ఖచ్చితంగా వేరే ప్రాంతాల నుంచి, వేరే దేశాల నుంచి మనకి పెట్టుబడులు వచ్చేవి. ఏమైపోయింది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఏమైపోయింది ఆ ఇన్వెస్ట్మెంట్? చెప్పండి. ఎందుకు ప్రతిసారి మనం ఈరోజు హైదరాబాద్లో అక్కడ జరుగుతున్న ఐటీ అభివృద్ధిని చూస్తూ ఉంటే ఎందుకు మన పాలకులు మనకి ఆ విధంగా నిలబడలేకపోయారు? ఎందుకు అటువంటి విజన్ తోటి వాళ్ళు పనిచేయలేకపోయారు? ఎందుకు మన భవిష్యత్తు, మన ఫ్యూచర్ జనరేషన్ ఆశల్ని ఎందుకు వీళ్ళు ఇట్లా నిరాశ కలిగించారనేది చాలా ఆవేదన వ్యక్తం ప్రతి సందర్భాల్లో మేము మాడుకుంటూ ఉంటాం. ఇది వాస్తవం. ఎందుకంటే మనకున్న టాలెంట్ని, మనకున్న రిసోర్సెస్ని, మనలో ఉన్న స్పిరిట్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ప్రజలకు ఉన్న స్పిరిట్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్ ఏ ప్రాంతంలో కూడా లేదు. అంత చక్కగా ఇతర దేశాల్లో కూడా వాళ్ళు కష్టపడి అంత అద్భుతంగా వాళ్ళు చేసుకోగలిగినప్పుడు మన ప్రాంతానికి రమ్మంటే ఎందుకు రారు? భరోసా కల్పించాలి, మంచి నాయకత్వం ఉండాలి, మనసున్న నాయకుడు ఉండాలి దానికి. అంతేగాని దోచుకునే విధంగా పనిచేసుకుంటూ పోతుంటే రాష్ట్రంలో ఎవరు కూడా ఆయన్ని ఆదరించే పరిస్థితి లేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఉన్నారు. జనసేన పార్టీ విల్ కమ్ విత్ అన్ ఐటీ పాలసీ. We will encourage development in the state. We want investors to come into our state. We will give them hand-holding, that assurance that we are here to give a very proper, good governance systems which will give them that confidence. అద్భుతాలు జరుగుతాయని తాను పార్టీ పెట్టలేదని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పదవి వెతుక్కుంటూ రావాలే కానీ పదవి వెంట పడకూడదని పేర్కొన్నారు. పదవి అనేది మన ప్రయాణంలో భాగంగా రావాలని అన్నారు. రాబోయే తరాలను, వారి భవిష్యత్తును తలుచుకుంటే భయంగా ఉందని ఆయన తెలిపారు. మంగళగిరిలో నిర్వహించిన జనసేన ఐటీ ప్రతినిధుల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పార్టీ పెట్టగానే అద్భుతాలు జరుగుతాయని కూడా తాను అనుకోలేదన్నారు. కోట్లాది మందికి నిర్దేశం చేయాలంటే రాజకీయంగా చాలా నలగాలన్నారు. గత దశాబ్దన్నర కాలంలో ఎన్నో అనుభవాలు సంపాదించినట్టు చెప్పారు. అనుభవం లేకుండా పదవులు వస్తే వైసీపీ ప్రభుత్వం మాదిరి ఉంటుందని ఎద్దేవా చేశారు. కేవలం అధికారం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. పదవి వెతుక్కుంటూ రావాలే కానీ పదవి వెంట పడకూడదని అన్నారు. పదవి అనేది మన ప్రయాణంలో భాగంగా రావాలని అభిప్రాయపడ్డారు. స్థాయి, స్తోమత ఉందని భావిస్తే ప్రజలే మనకు అవకాశం ఇస్తారని అన్నారు. అధికార వైసీపీ తీరును ఎండగట్టారు. ప్రజల ఆశలతో ఆటాడి, మభ్యపెట్టి, ఇష్టారీతిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని అన్నారు. మద్యపాన నిషేధం, ఉపాధి కల్పన, సిపిఎస్ రద్దు వంటి హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని మండిపడ్డారు. ప్రజల ఆశలతో వైసీపీ నాయకులు ఆటాడుతూ పాంజీ స్కీములు నడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రభుత్వంపై స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తనకు వ్యక్తిగత ఆశలు, భవిష్యత్తుపై భయాలు లేవన్నారు. రాబోయే తరాలను, వారి భవిష్యత్తును తలుచుకుంటే భయంగా ఉందని అన్నారు. వారికి తన వంతుగా ఏదైనా చేయాలని భావించి వారి కోసమే అన్నిటికీ సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చానని ఆయన స్పష్టం చేశారు. ఇది ఎందుకు ఈరోజే ప్రస్తావిస్తున్నానంటే, మనందరం స్వాతంత్రం అనగానే ఇంటింటికి జెండా ఎగరేసి భారత్ మాతాకి జై అని తృప్తిగా ఉంది, ఏదో బాగా చేసామని. చాలా బాధ వేస్తానంటే ముక్కుబడిగా అయిపోయాం. మన దేశంలో మన జెండా పట్టుకోవడానికి, మన ఇంట్లో పెట్టుకోవడానికి కొన్ని దశాబ్దాలు మనకు అవకాశం లేదు. ఫైనల్గా జిందాల్ అనే ఒక ఎంపీ, అతను చేసిన కృషి ఈ రోజున ప్రధానమంత్రి గారు కూడా దాన్ని ఇంటింటికి జెండా కార్యక్రమం పెట్టారు. ఒకళ్ళు చేయాల్సి వచ్చింది. 1946 నుంచి
1950 వరకు చాలా ఉద్రిక్తలతో కూడిన సమయం అది మన దేశానికి. మనం ఊహించుకోగలం. మనం ఒకప్పుడు పాకిస్తాన్లోని బెలూచిస్తాన్లో శివరాత్రి చేసేవాళ్ళు, కరాచీలో దసరా ఉత్సవాలు చేసేవాళ్ళు, సింధు ప్రాంతం అంతా మెజారిటీ హిందువులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అవేం లేవు. ఎంత బాధ్యతగా ఉండాలి నాయకులు అని అనటానికి చాలా గొప్ప. అంటే గబుక్కున మనం ఒక పక్షం ఎందుకు తీసుకోలేము ఒక నిర్ణయానికి అంత ఈజీ తేలిక అనడానికి. మన అంబేద్కర్ గారు లాగా ఆయనకంటే కొంచెం ఆయన సమకాలికుడు జోగేంద్రనాథ్ మండల్ గారు, ఈస్ట్ బెంగాల్లో, ఇప్పుడున్న బంగ్లాదేశ్లో ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన విభజన జరిగినప్పుడు ఆయన పాకిస్తాన్ నమ్మారు, జిన్నాను నమ్మారు. అప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్ నమ్మారు. మేము అణగారిన వర్గాలు మేము బాగా చూసుకుంటాం, భారతదేశం కాదని. ఆయన లోపల తీసుకున్నప్పుడు మత ప్రాతిపాదికన విడిపోతున్నాం అనగానే జోగేంద్రనాథ్ మండల్ గారికి అది నచ్చలేదు. 2 దేశాలకు విడిపోవటం ఓకే, కానీ మత ప్రాతిపాదికన అంటే ఎట్లా ఉంటుంది భవిష్యత్తు అంటే ఏమీ జరగదు, మేమందరికీ భరోసా ఇస్తున్నామని జిన్నా గారు చెప్పినప్పుడు, అలాగే ఆయనకి లా మినిస్టర్గా నువ్వే తీసుకుంది కానీ బాధ్యతలు, లేబర్ మినిస్టర్గా అంటే తీసుకున్న తర్వాత. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.